కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ మంత్రి పదవి కోసం ప్రయత్నాలు మొదలుపెట్టారా? తన అభిమాన నేతలతో చక్రం తిప్పే ప్రయత్నంలో నిమగ్నమయ్యారా? భాగ్యనగరంలో పార్టీ గుర్తుపై గెలిచిన ఎమ్మెల్యేకు అవకాశం దక్కుతుందా? కుల ప్రతిపాదికన ఉన్న అవకాశంలో మరి మన ఎమ్మెల్యే గారికి చోటిస్తారా? సీనియర్ నేతలు వత్తాసు పలుకుతున్న వేళ మరి జరుగుతోంది ఏమిటి? బిజీగా మారి మంత్రి పదవిపై ఆరాటపడుతున్న ఎమ్మెల్యేకు చోటిస్తారా? మొదటిసారి గెలిచిన ఎమ్మెల్యేకు అదృష్టం వర్తిస్తుందా? భాగ్యనగర బాసుగా అవకాశం దక్కే ఛాన్స్ ఉందా? అందరి చెంత గుర్తింపున్న నాయకుడు ఆ స్థాయి పదవికి అర్హుడిలా అధిష్టానం అంగీకారం తెలుపుతుందా? ఇలా ఎన్నో ప్రశ్నలు వినిపిస్తున్న వేళ మరి శ్రీ గణేష్ చేసిన పూజలలో దైవాన్ని ఒప్పించి ఎమ్మెల్యేగా గెలిచిన ప్రజానిక మనసు గెలిచి పదవిని అందుకున్న అధిష్టానం డిసైడ్ చేయబోతున్న లిస్టులో స్థానం దక్కుతుందా? వాచ్ ఫోకస్. శ్రీ గణేష్ టెన్షన్. ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్సీబీ న్యూస్ తెలుగులో. 3 సార్లు ప్రయత్నం చేసి చివరికి అనుకున్న తన చిరకాల వాంఛగా ఉన్న ఎమ్మెల్యే పదవిని ఎమ్మెల్యే శ్రీ గణేష్ దక్కించుకున్నారు. ఇప్పుడు ఆశ తీరగానే కొత్త ఆశలు లేవని చెప్తున్నప్పటికీ ఆయన అనుచర వర్గం మాత్రం ఆ రేసులో ఉంటారు కాబోలంటూ ప్రచారం సాగుతుంది. ప్రస్తుతం గ్రేటర్లో పార్టీ గుర్తు మీద గెలిచిన ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ఉండగా, పార్టీ మారి కాంగ్రెస్ గూటికి చేరిన ఎమ్మెల్యేగా దానం నాగేంద్ర ఉన్నారు. అయితే గ్రేటర్లో 2 ఎమ్మెల్యేలు మాత్రమే ఉండగా కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన దానం నాగేంద్రకు ఎంపీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చినా ఆయన మాత్రం గెలవకపోవడంతో అంది వచ్చిన అవకాశం కాస్త నిరుత్సాహం మిగిల్చింది. దీంతో మరో అవకాశం లేని పరిస్థితి ఆయనదైతే ఆర్కే పూడి గాంధీ కూడా పార్టీలో ఉన్నప్పటికీ ఆయనకు పిఎస్సి చైర్మన్ గా అవకాశం దొరకడంతో ఆయన వైపు కూడా అంతగా ప్రచారం లేదు. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో సుప్రీంకోర్టు వరకు వెళ్లడంతో వారికి మంత్రివర్గ విస్తరణలో చోటు ఉండకపోవచ్చు అన్న ప్రచారం జరుగుతుంది. అయితే ఏకైక ఎమ్మెల్యేగా శ్రీ గణేష్ ఉండగా ఇప్పుడు అందరి దృష్టి శ్రీ గణేష్ వైపు పడింది. దానికి తోడు ఎస్సీకి మంత్రివర్గంలో స్థానం కల్పించేందుకు సుముఖంగా ఉండడంతో ఆ ప్రాధాన్యత కూడా శ్రీ గణేష్ ముందు వరుసలో ఉండగా, పార్టీలో సీనియర్ గా ఉన్న జంట నగరాల వారు కాకుండా బయట వారికి కూడా అవకాశం పక్కా అన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం గత 2 రోజుల నుంచి ఎమ్మెల్యే శ్రీ గణేష్ బిజీగా మారారు. మంత్రివర్గ విస్తరణ జరుగుతున్న నేపథ్యంలో అదే పనిపై ఆయన ఉన్నట్లు ప్రచారం సాగుతుండగా, తన గురువరులుగా ఉన్న పలువురు సీనియర్ నాయకుల నుంచి చక్రం తిప్పే పనిలో పడినట్లు ప్రచారం సాగుతుంది. అయితే ప్రయత్నిస్తే పోయేదేం లేదంటూ శ్రీ గణేష్ ఈ విషయంలో సుముఖంగా ఉన్నట్లు సమాచారం కాగా, ఇప్పటికే పార్టీ పెద్దల వరకు తన అభిప్రాయాన్ని తీసుకెళ్లినట్లు సమాచారం. దీంతో వారు కూడా కొత్తగా ఎన్నికైనా ఇప్పుడే మంత్రి పదవి ఆశిస్తున్నారా అంటూ ఆరా తీసినట్లు సమాచారం కాగా, గ్రేటర్ బాధ్యతలు అందుకోగల సత్తా గ్రేటర్ నుంచి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే అంటూ వివరించడంతో వారి ఆలోచన కూడా ప్రస్తుతం శ్రీ గణేష్ పై ఉన్నప్పటికీ ఇప్పటికే మరో పేరు లిస్టులోకి రావడంతో బెటర్ లక్ నెక్స్ట్ టైం అని చెప్పలేకపోయినప్పటికీ ప్రయత్నం మాత్రం చేద్దామంటూ వారి వంతగా అధినేతల దృష్టిలో తీసుకెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మంత్రివర్గ విస్తరణ త్వరలో జరగనుండగా గ్రేటర్లో పార్టీ గుర్తుపై గెలిచిన ఏకైక ఎమ్మెల్యేకు అవకాశం ఇస్తారా లేదా అన్నది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారగా, ఏది డిసైడ్ అయినా అది హస్తినా నుంచి కావడంతో అంతా అధినేతల వైపు చూస్తుండగా సీనియర్ మాటలకు లోబడి మరీ నిర్ణయం మార్చుకుంటారా అంటే అది 1000 మార్కుల ప్రశ్నే కాగా, ఎమ్మెల్యేగా 15 నెలల్లోనే అదరగొట్టిన నేత ఇప్పుడు మంత్రి పదవిపై టెన్షన్ పడుతూ పట్టు వదలని విక్రమార్కుడిగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కంటోన్మెంట్లో ఆ 2 పార్టీల మధ్య పోటీ నెలకొందా? 3 పార్టీల మధ్య సాగిన పోటీ కాస్త ఇప్పుడు కాషాయం కాంగ్రెస్ అన్నట్టుగా మారిపోయింది. అదే పరిస్థితి కొనసాగితే ఇక భవిష్యత్తులో ఆ పార్టీకి మనుగడ కష్టమేనా? చరిత్ర తిరగరాసిన పార్టీ కంటోన్మెంట్ చరిత్రలో మాత్రం నేడు మౌనంగా దూరమైపోయిందా? కంటోన్మెంట్ గడ్డపై గులాబీ జెండాను రెపరెపలాడించిన పార్టీ ఇప్పుడు ఎత్తేవారే లేక మూగబోయిందా? డి అంటూ సాగిన పార్టీకి ఇప్పుడు డీలా పడడం వెనుక కారణం ఏమిటి? పార్టీ సహకరిస్తున్న నేతలు మాత్రం మాకొద్దనుకుంటూ దూరం అయిపోతున్నారా? వారి వైఖరిలో ఆ 2 పార్టీలే కంటోన్మెంట్ లో తమ జోరును కొనసాగిస్తున్నాయా? వారి లెక్కల్లోనే లేకుండా కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ మారిపోయిందా? మొన్నటి వరకు బలమైన ఇప్పుడు బలహీనపరుస్తుంది ఎవరు? వారి మాట ఎత్తడానికి ప్రత్యర్థి పార్టీలు ఇంట్రెస్ట్ చూపకపోవడం వెనుక కారణం ఏమిటి? బీఆర్ఎస్ పనైపోయింది అని అంతా నమ్ముతున్నారా? వాచ్ ఫోకస్.
కంటోన్మెంట్ లో ప్రస్తుతం ఊపు మీద ఉన్న పార్టీలు అంటే అదొకటి కాంగ్రెస్ అయితే మరొకటి బీజేపీ. ఎందుకంటే రాష్ట్రంలో పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ గా ఉన్న కంటోన్మెంట్ లో మాత్రం సీనే మారిపోయింది. ప్రస్తుతం బీఆర్ఎస్ ముచ్చటను కూడా తెలవడానికి ప్రత్యర్థి పార్టీలు ఇష్టపడపోగా ఇక పోటీ అంటే మా ఇద్దరి మధ్య అంటే వారు బలంగా నమ్ముతున్నారు. ఎమ్మెల్యే ఎన్నికల్లో 3వ స్థానానికి చేరి వారి ఆదరణ కంటోన్మెంట్ లో తగ్గిపోయిందని తెలిసిన నేతలు మాత్రం ఈ విషయంపై దృష్టి పెట్టకపోగా ఇక కంటోన్మెంట్ లో ప్రత్యర్థులుగా బలంగా ఉన్న కాంగ్రెస్ బీజేపీలు మాత్రం వారిద్దరి మధ్య బీఆర్ఎస్ పార్టీ ఒకటి ఉందన్న మాట ముచ్చటే వచ్చాయి. ఇక ఎమ్మెల్యే శ్రీగణేష్ సైతం గత కొద్ది రోజుల క్రితం జరిగిన ఓ సమావేశంలో బీఆర్ఎస్ పని మొత్తంగా అయిపోయిందంటూ బహిరంగంగానే ప్రకటించగా ఇప్పుడు ఆ గూటి పక్షులు కూడా కాంగ్రెస్ గూటిలో కలవడంతో ఇప్పుడు అటువైపు ఉన్నది ఎవరు అన్నది కూడా ప్రశ్నార్థకంగా మారడంతో వారి ముచ్చటనే మర్చిపోయినట్లుగా ఉంది పరిస్థితి. ఇక బీజేపీ కూడా కాంగ్రెస్ ను మాత్రమే టార్గెట్ చేస్తుండగా ఇన్నాళ్లు బోర్డు ఎన్నికల విషయంలో పలువురు బోర్డు మాజీ సభ్యుల వ్యవహారంపై దృష్టి పెట్టినా ఇప్పుడు మాత్రం మేము మాకు పోటీ కాంగ్రెస్ అన్నట్లుగా బీజేపీ వైఖరి కూడా ఉంది. ప్రస్తుతం గులాబీ పార్టీ విషయానికి వస్తే అడ్వర్టైజ్ బోర్డులో మినహా మిగతా చోట్ల నేతలు అంతగా కనిపించిన పరిస్థితి కాగా ఉన్న ముఖ్య నేతలు కూడా ఎవరి స్వార్థంలో వారు కొందరుంటే మరికొందరు మాకింటి అంటూ దూరంగా ఉంటున్నారు. ఆడదా పాడదా ఇక కొందరు నేతలు అప్పుడప్పుడు పార్టీ కార్యక్రమాల పేరుతో హడావిడి చేసినా ఇక ప్రజా సమస్యల విషయంలో కానీ బోర్డులో అధికారంలో ఉన్న బీజేపీని రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని పట్టించుకోకపోవడమే మానేశారన్నట్లుగా పరిస్థితి ఉంది. పోను బోర్డు స్థాయి నేతలైనా ఏదో విషయంలో స్పందిస్తారనుకుంటే సారీ మేము ప్రస్తుతానికి కవరేజ్ ఏరియా అన్నట్లుగా పరిస్థితులంటే కేవలం పండుగలకు బ్యానర్లో చూసుకోవడం మినహా వారి జాడ మాత్రం వార్డులో ఎక్కడా అంతగా కనిపించకపోగా ఇక ప్రశ్నించే వారి లేక అధికారంలో ఉన్న నేతలకు ఆడిందే ఆట పాడింది పాటగా మారిందే. ప్రస్తుతం కంటోన్మెంట్ లో పట్టు సాధించిన పార్టీలు అంటే ఎమ్మెల్యే పదవితో కాంగ్రెస్ లో శ్రీ గణేష్, నామినేటెడ్ పదవిలో బీజేపీలో బానుక నర్మదా మల్లికార్జున్ కాగా వారిద్దరు కొట్లాడుకోవడం మినహా వారి మధ్య కలగజేసుకునే విషయంలో కానీ ప్రజా సమస్యలను ప్రశ్నించడంలో కానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా విఫలం కాగా మరలా ఏ ఎన్నికలు ఎప్పుడొచ్చినా అప్పుడు తలుక్కుమంటారు అంటే అప్పటి వరకు వారి పార్టీకి కంటోన్మెంట్ లో ఊపిరి పోసేది ఎవరన్నది ప్రశ్నగానే మారిపోయింది. ఎన్నో సంవత్సరాల క్రితం వేసిన రోడ్లవి. ఎమ్మెల్యేలు మారారు, బోర్డు సభ్యులు మారారు, నామినేటెడ్ సభ్యులు మారారు, అయినా అక్కడ రోడ్ల పరిస్థితి మారలేదు. ఆ రోడ్ల మీద ప్రయాణించాలంటే ఒళ్ళు పోవాల్సిందే. ఇంతకీ ఎక్కడి రోడ్లు ఏమిటా కథ అనుకుంటున్నారా? చాలా టైం పడుతుంది, చాలా టైం అవుతుంది, చాలా రోజులు అవుతుంది. ఇట్లా ఉంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లస్ మరి సుమారు చాలా గుంతలై పబ్లిక్ జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. కంటోన్మెంట్ 8వ వార్డు ప్రాంతంలో రోడ్లన్నీ గుంతలుగా మారాయి. చాలా ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారడంతో బాటసార్లు వాహనదారులు పడే ఇబ్బందులు అంతా ఇంత కాదు. కొన్ని సంవత్సరాల క్రితం వేసిన బీటీ రోడ్లపై ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు జరపడంతో బీటీ రోడ్లు కాస్త గుంతల రోడ్లుగా దర్శనమిస్తున్నాయి. అధికారులు తమ సమస్యను చెప్పుకున్నప్పటికీ పట్టించుకునేవారు లేరంటూ స్థానికులు మండిపడుతున్నారు. చాలా చాలా టైం పడుతుంది, చాలా టైం అవుతుంది, చాలా రోజులు అవుతుంది. ఇట్లా ఉంది, చాలా ప్రాబ్లం అవుతుంది. ప్లస్ గుంతలు కనిపిస్తలేవు, కూడా యాక్సిడెంట్లు కూడా అవుతున్నాయి. దయచేసి మీరు రోడ్లు మంచిగా వేపిస్తారని కోరుతున్నాను. కంటోన్మెంట్ 8వ వార్డు బొల్లారం కంటోన్మెంట్ ఆసుపత్రి నుంచి సాధనా మందిరికి వెళ్లే రోడ్లో నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగుతుంటాయి. కొన్ని సంవత్సరాల క్రితం వేసిన రోడ్లు కావడంతో రోడ్లపై మట్టి తేలి అరిగిపోయాయి. స్థానికంగా రోడ్డుకి ఇరువైపులా పైప్లైన్ల కొరకు తవ్వకాలు జరపడంతో ఈ మార్గంలో వాహనాలు నడపాలంటే ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది. మరో మార్గాన్ని ఎంచుకొని వాహనదారులు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అధికారులు ప్రజా ప్రతినిధులు పట్టించుకొని గుంతల రోడ్ల స్థానంలో నూతన బీటీ రోడ్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో కనీసం రోడ్డుకు ప్యాచ్ వర్క్ పనులు నిర్వహించి ప్రమాదాల నుండి రక్షించాలని స్థానికులు వేడుకుంటున్నారు. కంటోన్మెంట్ హాస్పిటల్ నుంచి సాధనమందిర్ వెళ్లే రూట్లో మరి సుమారు చాలా గుంతలై పబ్లిక్ జనాలకు చాలా ఇబ్బంది అవుతుంది. నేను చూసిన మట్టుకైతే 4-5 లేడీస్ పడి దెబ్బలు చాలా తాగినాయి. మీరు దయచేసి కంటోన్మెంట్ సిఓ గారు చెలవ చేసుకొని ఈ రోడ్ అని వేయాలి, లేకపోతే ప్యాచ్ వర్క్ అయినా కంప్లీట్ చేసి జనాలకు ఇబ్బంది లేకుండా చూసుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు 3 ఎమ్మెల్యేలు మారారు, 2 బోర్డు సభ్యులు మారారు, బోర్డు ఉపాధ్యక్షులు సైతం మారుతూ వచ్చారు. చివరికి నామినేటెడ్ సభ్యులు సైతం మారారు. అయినప్పటికీ అక్కడ రోడ్డు పరిస్థితులు మారలేదు. బోర్డు సీఓ మధుకర్ నాయక్, నామినేటెడ్ సభ్యులు బానుక నర్మదా మల్లికార్జున్ ప్రత్యేక చొరవ తీసుకొని బీటీ రోడ్ల ఏర్పాట్లు లేదా ప్యాచ్ వర్క్ పనులపై నిర్వహించాలని బొల్లారం వాసులు కోరుకుంటున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు లాల్ బజార్లో 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి దేవస్థానానికి ఆర్మీ అధికారులు ఆంక్షలు విధిస్తూ భక్తులను ఇబ్బందులకు గురి చేయడం పట్ల నామినేటెడ్ సభ్యురాలు బానుక నర్మదా మల్లికార్జున్ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. కరోనా లాక్డౌన్ నాటి నుండి హనుమాన్ దేవాలయానికి వెళ్లే రోడ్డు మార్గాన్ని మూసివేసి భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఆర్మీ అధికారులు వ్యవహరిస్తుండడం తగదని ఆమె మండిపడ్డారు. ఆలయానికి వెళ్లే మార్గాన్ని మూసివేయడం వల్ల 2 కిలోమీటర్లు తిరిగి వెళ్లి స్వామివారిని దర్శించుకోవాల్సి వస్తుందని, అందులోనూ ఆర్మీ గేట్లను దాటుకుంటూ వెళ్లడం భక్తుల
భక్తులకు మరింతగా ఇబ్బంది కలుగుతుందని అధికారులు వెనక్కి తగ్గి యథావిధిగా భక్తులు ఆలయానికి వెళ్లేలా దారి తెరిచి అనుమతులు ఇవ్వాలని భానుక నర్మదా మల్లికార్జున్ డిమాండ్ చేశారు. కరోనా టైంలో అంటే అప్పుడున్న పరిస్థితులకు మూసేసిందంటే అదే ఒక లెక్క. దాని తర్వాత మళ్ళీ అందరికీ మన మోదీ గారు దేవుడు మనకు వ్యాక్సిన్లు ఇప్పించిండు, అందరిని బ్రతికించిండు, అందరు మళ్ళా కలిసి తిరిగే విధంగా చేసినప్పుడు ఆ గోడ తీసేసి వీళ్ళకు దారి ఇవ్వాలి. ఎందుకంటే చుట్టూ 2 కిలోమీటర్ల దూరం నుండి తిరిగి రావడం ఆడోళ్ళకైనా పెద్ద మనుషులకైనా పిల్లలకైనా అందరికి ఇబ్బందికరమైనది. కాబట్టి ఇక్కడ చిన్న వేవ్ 10 నిమిషాలలో పోయే దారిని 1 గంట సేపు అంటే ఎంత ఇబ్బంది అవుతుంది లేడీస్ కూడా. రోడ్లు ఎంబడి పోవడము, మింట్రోలు 2 హెల్మెట్ ఎన్నుకున్నోళ్ళకు ముందున్నోళ్ళకు ఇవన్నీ ఆంక్షలు పెట్టడము కరెక్ట్ కాదు. మంగళవారం తిరుమలగిరి లాల్ బజార్ స్వయంభూ ఆంజనేయ స్వామి దేవస్థానాన్ని భానుక నర్మదా మల్లికార్జున్ సందర్శించారు. శ్రీరామనవమి పురస్కరించుకొని భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లపై దృష్టి పెట్టడం జరిగిందని భానుక నర్మదా మల్లికార్జున్ తెలిపారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్మీ అంశాలతో భక్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ భానుక నర్మదా మల్లికార్జున్ దృష్టికి దేవాలయ కమిటీ సభ్యులు తీసుకెళ్లారు. రాజేందర్ సార్ దగ్గర వెళ్ళాం. ఇటల్ రాజేందర్ సార్ పేరు ఇచ్చిండ్రు, మేడం పేరు ఇచ్చిండ్రు, ఫోన్ చేసిండ్రు, వీళ్ళకు వెళ్ళండి పర్సనలీ చూసి కన్సిడర్ చేయండి అంటే మేడం గారు వచ్చింది, సార్ గారు వచ్చిండ్రు. చాలా ధన్యవాదాలు మేడం. ఎంపీ ఈటల రాజేందర్ సహకారంతో కేంద్ర రక్షణ శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆలయం వద్ద ఆర్మీ ఆంక్షలు తొలగించేందుకు కృషి చేస్తానని భానుక నర్మదా మల్లికార్జున్ హామీ ఇచ్చారు. సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని భానుక నర్మదా మల్లికార్జున్ దంపతులు కమిటీ సభ్యులకు సూచించారు. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ నినాదాలతో ఆ ప్రాంతం మారుమోగింది. కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు ప్రేమ్ కుమార్, అమిత్, మనోహర్, పవన్, ఆశిష్, సుధాకర్, నకుల్, లక్ష్మీకాంత్, వెంకటేష్, సంధ్య, శివాని, రమేష్ కుమార్, నాగేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సౌందర్యతతో తాను నటించిన సినిమా బంపర్ హిట్ అయితే చినుకు చినుకు అందేలతో పాటతో ఆ సినిమా 365 రోజులు నడిచిందని, ఇప్పటికీ తాను 1800 సినిమాలు ఎలా నటించానో తెలియదని, కానీ తెలుగువాడగా ఇతర భాషల్లో కూడా నటించిన మొదటి నటునిగా తాను ఉండడం గర్వకారణంగా ఉందంటూ సినీ నటుడు మాజీ మంత్రి బాబు మోహన్ తెలియజేశారు. సికింద్రాబాద్ వైఎంసీఏతో జరిగిన సమ్మర్ క్యాంప్ బ్రోచర్ను వైఎంసీఏ గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు జైకర్ డానియల్ తో కలిసి బాబు మోహన్ ఆవిష్కరించారు. ఈ నెల 26వ తేదీ నుంచి మే 31 వరకు సమ్మర్ క్యాంపును విభిన్న రకాల క్రీడలతో కలిసి మొత్తంగా 24 రకాల శిక్షణకు వేదికగా వైఎంసీఏ ఉండబోతుందంటూ డానియల్ తెలియజేయగా, వైఎంసీఏలో శిక్షణ పొంది ఎంతో మంది ఒలింపిక్స్ కు వెళ్లడం సంతోషంగా ఉందని, అంతటి నాణ్యత గల శిక్షణ అందిస్తుండడం సంతోషంగా ఉందంటూ బాబుమోహన్ తెలియజేశారు. పిల్లలు, యువత సెల్ ఫోన్ కు బానిసలుగా మారుతున్న సమయంలో వారి ఆలోచన మార్చాలన్న తాపత్రయంతోనే స్పోర్ట్స్, గేమ్స్, ఆర్ట్స్, మ్యూజిక్, లైఫ్ స్కిల్స్ తో శిక్షణ ఇస్తున్నట్లు వారు తెలియజేయగా, కార్యక్రమంలో వైఎంసీఏ కార్యదర్శి లనాజ్, ప్రతినిధులు కళ్యాణ్, సల్మాన్ రాజు, రవిబాబుతో పాటు పలువురు పాల్గొన్నారు. నవ యువకుల్లాగా, యంగ్ స్టార్స్ లాగా ఇక్కడ ఈ సమ్మర్ క్యాంప్కి వచ్చే వాళ్ళందరినీ మీరు బ్రహ్మాండంగా తీర్చిదిద్దాలని కోరుకుంటూ, అంతటి శక్తి, అంతటి యాక్టివ్నెస్ భగవంతుడు మీకు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మీ అందరికీ దాన్ని ఇన్వైట్ చేసినందుకు. ఇన్వైట్ చేయలేదు, నేను ఫ్రెండ్షిప్లో కాఫీ తాగడానికి వచ్చిన దాని. హిందూ ముస్లిం బాయ్ బాయ్ మత సామరస్యానికి ప్రతీకగా సనత్ నగర్ నియోజకవర్గం మల్సిలాల్పేట డివిజన్ నిలుస్తుంది. ఉగాది, రంజాన్ పండుగలను పురస్కరించుకొని కార్పొరేటర్ కుర్మ హేమలత సారథ్యంలో డివిజన్ మైనార్టీ ముస్లిం నాయకులు, హిందువులు కలిసికట్టుగా వచ్చి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ కు పండుగల శుభాకాంక్షలు తెలిపారు. డివిజన్ కు చెందిన ముఖ్య నాయకులను తలసానికి పరిచయం చేస్తూ వారు తెచ్చిన స్వీట్లను అందజేసి పండుగ శుభాకాంక్షలను కార్పొరేటర్ కుర్మ హేమలత, లక్ష్మీపతి దంపతులు తెలిపారు. పెద్ద సంఖ్యలో డివిజన్ నుండి ప్రజలు రావడంతో ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ వారిని కష్టసుఖాలను అడిగి తెలుసుకుంటూ వారి సన్మానాలను తలసాని శ్రీనివాస్ యాదవ్ అందుకున్నారు. మారేడుపల్లి క్యాంప్ కార్యాలయం వద్ద సందడి వాతావరణం నెలకొంది. సనత్ నగర్ నియోజకవర్గం బన్సీలాల్పేట, రామ్గోపాల్పేట, సనత్ నగర్ డివిజన్ల నుండి పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు శుభాకాంక్షలు తెలిపారు. బన్సీలాల్పేట సీనియర్ నాయకుడు అబ్బాస్ అందించిన షీర్ కుర్మా రుచి చూసి తలసాని ఆయనను అభినందించారు. రజాక్, జావీద్, షరీఫ్, జహంగీర్తో పాటు పలువురు పాల్గొన్నారు. రామ్గోపాల్పేట డివిజన్ నుండి సమాజ్ పబ్బా ప్రకాష్, అబ్దుల్, మొహనుద్దీన్ బైపీతో పాటు పర్సనల్పేట డివిజన్ అధ్యక్షుడు వెంకటేష్, రాజు, సీనియర్ నాయకులు లక్ష్మీపతి, బలరాం కుమార్ యాదవ్, అరుణ్ గౌడ్, నాగభూషణం, దేశపాక శ్రీనివాస్ తదితరులు తలసానిని కలిసిన వారిలో ఉన్నారు. ఉద్యమకారుల బాధలు నాకు తెలుసు. తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన నాయకుడిగా వారి కష్టాలు ప్రత్యక్షంగా నేను చూశాను. అందరి పోరాట ఫలితమే నేటి తెలంగాణ అని, వారి పక్షాన తాను ఎప్పుడూ ఉంటానంటూ మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మారావు స్పష్టం చేశారు.
సికింద్రాబాద్ సీతాఫల్ మండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 21న జరగబోయే ప్లీనరీ సమావేశాల పోస్టర్ను పద్మారావు రిలీజ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యమకారులకు 250 గజాల స్థలం, 25,000 పెన్షన్, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్న డిమాండ్తో ఉద్యమకారులు ఫ్లోరం ప్లీనరీకి సిద్ధం చేస్తుండగా వారి కోరిక మేరకు పోస్టర్ రిలీజ్ కార్యక్రమంను పద్మారావు నిర్వహించారు. తన వంతుగా ఉద్యమకారులకు ఎల్లవెల్లలా తోడుగా ఉంటానంటూ పద్మారావు తెలియజేశారు. కార్యక్రమంలో జానకిరెడ్డి, రాంబాబు, దయానంద్, జగన్, భూపాల్, లక్ష్మణ్, నరసింహ, లలిత, సరోజినితో పాటు పలువురు పాల్గొన్నారు. విద్యావంతురాలిగా విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై ఆమె చెల్లించారు. తనకెందుకులే అనుకోకుండా విద్యార్థులతో కలిసి నిరసనలు చేపట్టి ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలంటూ డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ నియోజకవర్గం సీతాఫల్ మండి కార్పొరేటర్ డాక్టర్ సామల హేమ సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వివాదంపై స్పందించారు. 400 ఎకరాల భూమిని అమ్మకానికి పెట్టేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీలో విద్యార్థి సంఘాలు చేపట్టిన నిరసన కార్యక్రమంలో సామల హేమ పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి విద్యార్థి విభాగం అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, ఉపాధ్యక్షులు తుంగబాలు, నాయకులు హరిబాబు, సాయి, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే శ్రీగణేష్ సూచనతో డివిజన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ఆర్డీ నగేష్ యాదవ్ మొట్టమొదటి కార్యక్రమాన్ని తన డివిజన్ నుంచి ప్రారంభించి అందరికన్నా తానే ఫస్ట్ అన్నట్లుగా ముందుకు సాగారు. జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాన్ని మోండా డివిజన్ లోహియానగర్ లో డివిజన్ అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా నియోజకవర్గాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తూ బీజేపీ వ్యతిరేక విధానాలను ప్రజలకు తెలియజేస్తూ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మోండా డివిజన్ లో నిర్వహించిన కార్యక్రమానికి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ నాయకులు తరలివచ్చి కార్యక్రమంపై అవగాహన కల్పించారు. డివిజన్ కోఆర్డినేటర్ శేఖర్ ముద్రాజ్, అధ్యక్షుడు ఆర్డీ నగేష్ యాదవ్ల సారథ్యంలో కొనసాగిన కార్యక్రమం విజయవంతమైంది. కాంగ్రెస్ ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలియజేయడంతో పాటు పార్లమెంట్లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై బీజేపీ నాయకులు చేసిన వ్యాఖ్యలను తెలియజేస్తూ అంబేద్కర్ పై బీజేపీ నాయకులకు చిన్న చూపు అంటూ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. రాజ్యాంగాన్ని రచించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అందరికీ స్వేచ్ఛ కలిగించారని, అంతటి మహనీయుని అవమానించేలా కొందరు వ్యవహరించడం సిగ్గుచేటని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కలిసికట్టుగా ముందుకు సాగుతూ ప్రతి ఇంటికి రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన కల్పించేలా సమావేశంలో చర్చించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్రీనాథ్ యాదవ్, సంతోష్ యాదవ్, బాబురావు, వెంకటేష్, రాజు, మంద ప్రభాకర్, సురేష్ తదితరులు పాల్గొని తమ సందేశాన్ని అందజేశారు. ఏ రకంగా ఉండాలి, ఎవరికి ఏం చేయాలన్నట్టు రాజ్యాంగం రాసింది. ఈరోజు బీజేపీ అమిత్ షా, ఆయన హోమ్ మినిస్టరు పార్లమెంట్లో ఆయన ఏమంటారంటే క్యా భాయ్ తుమ్ గడిగడి అంబేద్కర్ 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 బోల్తే చిన్న వయసులోనే అద్భుత విజయాలను అందుకున్న ఆ బాలుడు యువ కిరీటంలా జాతీయ జెండాను తైవాన్లో రెపరెపలాడించారు. తెలంగాణ నుంచి బరిలో దిగి ఏకంగా 3 బంగారం, 1 సిల్వర్ మెడల్స్ ను అందుకుని ఇండియా పేరును మారుమ్రోగించారు. అద్భుతమైన ప్రదర్శనతో అందరినీ ఆశ్చర్యపరిచి మెరుగైన ఫలితాలను తెలంగాణ రాష్ట్రానికి అందించిన యువ కిరీటం కంటోన్మెంట్ ప్రాంతానికి చెందిన క్రీడాకారుడు కావడం గర్వకారణం కాగా, ప్రోత్సాహం అందిస్తే మరింత విజయాలను సొంతం చేసుకునేలా ఆ యువ కిరణం ముందుకు సాగుతున్నారు. ఇంతకీ ఎవరా క్రీడాకారుడు? ఏ క్రీడల్లో అంతటి విజయాన్ని అందుకున్నారు అనుకుంటున్నారా? వాచ్ ఫోకస్. నా అంబిషన్ వచ్చేసరికి ఇంకా వరల్డ్ ఛాంపియన్ అయ్యి గోల్డ్ మెడల్ ఇండియాకి తేవాలని, మరియు ఇంకా 3-4 మంత్స్లో జరుగుతున్న ఏషియన్ ఛాంపియన్షిప్ సౌత్ కొరియాలో, అందులో మరి ఎన్నో గోల్డ్ మెడల్స్ తేవాలని, మరియు ఆస్ట్రేలియాలో జరిగే ఓషానియాలో కూడా గోల్డ్ మెడల్ సాధించాలని. కంటోన్మెంట్ మారేడుపల్లిలోని రిలయన్స్ మెరియం విల్లాలో ఉండే ఈ క్రీడాకారుడి పేరు చలంచర్ల జుహిత్. వైద్యుడు సునీల్ కుమార్ సుధారాణిక్ల కుమారుడు జుహిత్ ప్రస్తుతం ఇంటర్మీడియట్ చదువుతుండగా అర్జున్ అవార్డు గ్రహీత యావ అనూప్ కుమార్ అమర్నాథ్ కోచ్ల సారథ్యంలో స్కేటింగ్ లో శిక్షణ పొందుతున్నారు. జిమ్ఖానా మారేడుపల్లి మైదానంలో శిక్షణ తీసుకుంటున్న జోహిత్ గతంలో బాలుడుగా ఉన్న సమయంలో 2022లో అహ్మదాబాద్ లో జరిగిన నేషనల్ గేమ్స్ లో కాంస్య పథకంతో మొదలుపెట్టి 2023 ఏషియన్ గేమ్స్ లో గోల్డ్ మెడల్స్ సాధించి అతి చిన్న వయసులోనే మోడల్స్ అందుకున్న ఘనతను సాధించాడు. దేశంలోనే అతి చిన్న వయసులో మోడల్స్ అందుకున్న క్రీడాకారుడుగా ఆయన పేరు బదిలీ చేసుకోగా, అనంతరం పలు దేశాల్లో జరిగిన పోటీలో ఇండియా పేరును మారుమ్రోగించి తెలంగాణ క్రీడాకారుడుగా మంచి ఫలితాలను అందించాడు. నా ప్రీవియస్ అచీవ్మెంట్స్ వచ్చేసరికి అరౌండ్ 10 నేషనల్స్లో ఓవర్ 100 మెడల్స్ ఉన్నాయి. ఏషియన్ ఛాంపియన్షిప్లో సోలో డ్యాన్స్ గోల్డ్ మెడల్ అండ్ క్వాడ్రెట్లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్లో కపుల్ డ్యాన్స్లో బ్రాంజ్ మెడల్ కూడా వచ్చింది.
ప్రస్తుతం మార్చి నెలలో తైవాన్లో జరిగిన ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ ఛాంపియన్షిప్ లో తెలంగాణ నుంచి ఏకైక క్రీడాకారుడిగా బరిలో దిగి అద్భుతమైన విజయాలను అందించారు. 8 దేశాల క్రీడల్లో పోటీ పడగా పేర్ జూనియర్, కపుల్ డాన్స్, క్వార్టర్ జూనియర్ లో మొదటి స్థానంలో నిలిచి బంగారు మోడల్స్ డాన్స్ జూనియర్ మెన్ లో రెండో స్థానంలో నిలిచి సిల్వర్ మెడల్ను సాధించారు. అద్భుత విజయాలను సాధించిన తెలంగాణ బిడ్డగా భారతీయుడిగా చెప్పుకోదగ్గ విజయాలను సొంతం చేసుకోగా ఇదంతా తన తల్లిదండ్రులు, కోచ్ల సారథ్యంలోనే కోచ్ల ప్రోత్సాహంతోనే సాధ్యమైందని చలంచెర్ల జూహిత్ తెలిపారు. భవిష్యత్తులో ఇతర దేశాల్లో జరిగే పోటీలో బంగారు పతకాలు సాధించడంతో పాటు తెలంగాణ బిడ్డగా మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకున్నట్లు జూహిత్ తండ్రి ప్రముఖ వైద్యుడు సునీల్ కుమార్ ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టార్సో టైవాన్ ఆర్టిస్టిక్ రోలర్ స్కేటింగ్ ఓపెన్ అనే స్కేటింగ్ ఇంటర్నేషనల్ ఈవెంట్. అందులో 7 కంట్రీస్ పార్టిసిపేట్ చేసి నేను 4 ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశా. సోలో డ్యాన్స్, కపుల్ డ్యాన్స్, పేర్ స్కేటింగ్, క్వాడ్రెట్. అందులో సోలో డ్యాన్స్ సిల్వర్, పేర్ స్కేటింగ్, కపుల్ డాన్స్, క్వాడ్రెట్లో గోల్డ్ మెడల్ సాధించారు. తాను సాధించిన విజయాలతో పాటు ఇండియా తరఫున బరిలో దిగి మరిన్ని విజయాలను సొంతం చేసుకుని తెలంగాణ బిడ్డగా రాష్ట్రానికి, దేశానికి పేరును తేవాలని జూహిత్ భావిస్తుండగా విద్యతో పాటు క్రీడల్లో ఆసక్తి ఉన్న జూహిత్ కు వారి తల్లిదండ్రులతో పాటు కోచ్లు కొండంత అండగా నిలిచి ప్రోత్సాహాన్ని అందిస్తుండగా ప్రభుత్వం కూడా ఇలాంటి క్రీడాకారులను ప్రోత్సాహం అందించాలని అందరూ కోరుకుంటున్నారు. కంటోన్మెంట్ 7వ వార్డు తిరుమలగిరి చెరువు సమీపంలో ఉన్న ఇండియన్ ఎయిర్లైన్స్ కాలనీలో రోడ్డు పనులను ప్రారంభించాలని బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్ కలిసి వినతి పత్రాన్ని బోర్డు మాజీ సభ్యుడు పారసాని శ్యామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. స్థానికంగా రోడ్డు గుంతలుగా మారడంతో ఎయిర్లైన్స్ కాలనీ వాసులు ఇబ్బందులకు గురికావాల్సి వస్తుందని, ఇప్పటికే అధికారులకు స్థానికంగా నెలకొన్న సమస్యలను వివరించడం జరిగిందని శ్యామ్ కుమార్ తెలిపారు. వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేలా చూడాలని బానిక నర్మదా మల్లికార్జున్ కు శ్యామ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. సీనియర్ నాయకుడు యశ్వంత్ కుమార్, రాజారెడ్డి, ఉమేష్ తో పాటు పలువురు శ్యామ్ కుమార్ తో కలిసి వినతి పత్రం అందించిన వారిలో ఉన్నారు. జాతీయ మానవ హక్కుల సామాజిక న్యాయం సంఘానికి తెలంగాణ నుంచి వైస్ చైర్మన్ గా నీరుడి అశోక్ కుమార్ కు అవకాశం కల్పించడంతో ఇక తనను నమ్మి బాధ్యతలు అందించిన సంఘానికి తగిన రీతిలో తన పనితనం చూపించేందుకు మొదటగా కార్యాలయాన్ని సంఘం వైస్ చైర్మన్ అశోక్ కుమార్ బోయిన్పల్లి చిన్నతోకట్టలో ఏర్పాటు చేశారు. పార్టీలకు అతీతంగా నేతలు కార్యక్రమానికి తరలిరాగా జాతీయ మానవ హక్కుల సంఘం ఇన్ఛార్జ్ తెలంగాణ అధ్యక్షుడు సర్వేందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జంపన ప్రతాప్ తో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బానిక మల్లికార్జున్లు అతిథిగా పాల్గొనగా అంతా కలిసి అశోక్ కుమార్ ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని ప్రారంభించారు. కంటోన్మెంట్ వాసులను తన సేవలు అందించాలన్న ఉద్దేశంతోనే నేషనల్ హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని అశోక్ కుమార్ తెలియజేయగా సామాజిక న్యాయం కోసం తమ సంఘం పనిచేస్తుందని రాష్ట్ర అధ్యక్షుడు సర్వేందర్ స్పష్టం చేశారు. తమ ప్రాంతంలో కార్యాలయం ఏర్పాటు కావడంపై జంపన్న అశోక్ కుమార్ కు కృతజ్ఞతలు తెలియజేయగా అణగారిన వర్గాలను న్యాయం చేసేలా, వారి హక్కులను తెలియజెప్పేలా తన పనితనం ఉంటుందంటూ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ తెలిపారు. కార్యక్రమంలో వైస్ చైర్మన్ సురేష్, మార్కెట్ మాజీ డైరెక్టర్ అరుణ్ యాదవ్, ప్రభు గుప్తా, కొండల్ యాదవ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. ఎక్కడ అన్యాయం జరిగింది, ఎక్కడ న్యాయం ఉంది, అది క్లియర్ ఓపెన్ మైండెడ్ గా తప్పు. భారతీయ జనతా పార్టీలో చేరిన వారి కష్టాలను తీర్చేలా బీజేపీ మహంకాళి జిల్లా స్పోక్పర్సన్ బిఎన్ శ్రీనివాస్ బస్తీ పర్యటన చేపట్టారు. ఇటీవల 3వ వార్డు గుడిసెల నుండి పెద్ద ఎత్తున స్థానికులు భారతీయ జనతా పార్టీలో చేరారు. వారి సమస్యలను తెలుసుకున్న బిఎన్ శ్రీనివాస్ మంగళవారం ప్రత్యక్షంగా పర్యటించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. స్థానికంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించడమే తన లక్ష్యమని బిఎన్ శ్రీనివాస్ అన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యుడు ఈటెల రాజేందర్, బోర్డు నామినేటెడ్ సభ్యురాలు బానిక నర్మదా మల్లికార్జున్, బోర్డు సీఈఓ మధుకర్ నాయక్ సహకారంతో గుడిసెలో నెలకొన్న సమస్యల పరిష్కారం కొరకు కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోర్డు అధ్యక్షుడు అరుణ్, ప్రవీణ్, పవన్, స్థానికులు అశోక్, రంగప్ప, వెంకట్ తదితరులు బిఎన్ శ్రీనివాస్ వెంట బస్తీ పర్యటనలో పాల్గొన్నారు. కాలనీవాసులు, బస్తీ ప్రజలు భద్రతకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని, సొంత నిధులతో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని 4వ వార్డు బోర్డు మాజీ సభ్యురాలు నళిని కిరణ్ సూచించారు. 4వ వార్డు శ్రీరంగ గార్డెన్ వాసులు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ సభ్యురాలు నళిని కిరణ్, ఆమె సోదరుడు
పనస శ్రీకాంత్లు పాల్గొని సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులను శ్రీరంగ గార్డెన్ వాసులు ఘనంగా సన్మానించారు. నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకంగా ఉంటుందని, ముందస్తుగానే సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకుని భద్రతా వలయంగా మార్చుకోవాలని నళిని కిరణ్ సూచించారు. శ్రీరంగ గార్డెన్ వాసులు కలిసికట్టుగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు ప్రారంభోత్సవ కార్యక్రమానికి హాజరు కావడం సంతోషంగా ఉందని నళిని కిరణ్ అన్నారు. 4వ వార్డు ప్రజలు సీసీ కెమెరాల ఏర్పాటుకు అత్యధిక ప్రాధాన్యతనివ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రకాష్ నందు, ఎల్లయ్య, పూచయ్య, నర్సింగ్, సురేందర్, రాజు, శ్రీనివాస్తో పాటు పలువురు పాల్గొన్నారు. కంటోన్మెంట్ వార్డులో జరుగుతున్న అభివృద్ధి పనులకు దగ్గరుండి బీజేపీ నాయకులు పర్యవేక్షిస్తూ స్థానిక మద్దతులను కూడగట్టుకుంటున్నారు. బీజేపీని బలోపేతం చేయడం ఈ లక్ష్యంగా అభివృద్ధి పనులు జరుగుతున్న సమయంలో బస్తీ వాసులతో కలిసి పనులను పర్యవేక్షిస్తూ బీజేపీ సారథ్యంలో జరుగుతున్న పనులను వారికి తెలియజేస్తూ తమ బలాన్ని పెంచుకున్నారు. 2వ వార్డు హనుమాన్ టెంపుల్ లైన్ లో సోమవారం రాత్రి సీసీ రోడ్డు పనులు ప్రారంభమయ్యాయి. స్థానికంగా జరుగుతున్న పనులను వార్డు అధ్యక్షులు మందుల శ్రవణ్, సీనియర్ నాయకుడు గంజి వంశీ ఆధ్వర్యంలో పరిశీలించారు. నాణ్యతా ప్రమాణాలు లోపించకుండా పనులు నిర్వహించేలా పర్యవేక్షించడం జరుగుతుందని గంజి వంశీ, వార్డు అధ్యక్షుడు మందుల శ్రవణ్ తెలిపారు. స్థానికంగా జరుగుతున్న పనులను శ్రీశైలం, పరశురాం, సతీష్, శివ, జగదీష్, సాయి తదితరులు పరిశీలించారు. ప్రతి నెల మొదటి మంగళవారం రోజున అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి ఆకలిను సెంట్ సెబస్టియన్ చర్చి నిర్వాహకులు తీరుస్తున్నారు. బోండా డివిజన్ మనోహర్ థియేటర్ వద్ద మొదటి మంగళవారాన్ని పురస్కరించుకుని నేడు అన్నదాన కార్యక్రమానికి శ్రీకారం చుట్టగా కార్యక్రమంలో అతిథిగా కాంగ్రెస్ నాయకుడు ముప్పిడి మధుకర్ పాల్గొన్నారు. తన టీం సభ్యులు భాస్కర్రావు, శేఖర్ ముదిరాజులతో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు అన్నదానం నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు అందరికీ భోజనాలు వడ్డించారు. కార్యక్రమంలో రామ్మోహన్, జేవియర్, శ్యామ్, ఆండ్రూస్ మరియు ప్రవీణ్ కుమార్ తో పాటు పలువురు పాల్గొన్నారు. బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భారీగా నర్మదా మల్లికార్జున 2వ వార్డు హనుమాన్ టెంపుల్ లైన్ వాసులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల 30 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం పట్ల హనుమాన్ టెంపుల్ లైన్ వాసులు భారీగా నర్మదా మల్లికార్జున దంపతులను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. స్థానికంగా రోడ్డు పనులు ప్రారంభం కావడంతో హనుమాన్ టెంపుల్ లైన్ వాసుల సంతోషం అంతా ఇంతా కాదు. కొన్ని నెలలుగా తవ్వకాలు జరిపి వదిలేయడంతో స్థానికులు ఇబ్బందులకు గురవుతూ వచ్చారు. ఎట్టకేలకు రోడ్డు పనులు భారీగా నర్మదా మల్లికార్జున సారథ్యంలో ప్రారంభం కావడంతో స్థానికులు కృతజ్ఞతలు తెలిపే సన్మానాలతో ముంచెత్తారు. వార్డు మాజీ అధ్యక్షుడు మాదారపు అశోక్ సారథ్యంలో బస్తీవాసులు పెద్ద సంఖ్యలో భానిక దంపతులను కలిసి సన్మానాలతో ముంచెత్తారు. రాష్ట్రీయ గ్రామీణ సాక్షరతా మిషన్ ఆధ్వర్యంలో మంజూరైన స్కూల్ బ్యాగ్స్ ను విద్యార్థులకు బీజేపీ నాయకులు అందజేశారు. మోండా డివిజన్ నాలాబజార్లోని ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బీజేపీ సీనియర్ నాయకుడు అత్తిల వీరవర్ధన్ గౌడ్ ఆధ్వర్యంలో అందజేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్టేట్ కౌన్సిల్ మెంబర్ సురేష్ అగర్వాల్ పాల్గొని విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ ను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఓబీసీ స్టేట్ సెక్రటరీ శరత్ ఠాగూర్, మహిళా మోర్చా స్టేట్ జాయింట్ ట్రెజరర్ విశాలిని, సీనియర్ నాయకులు శ్రీనివాస్, వివేక్, ఆనంద్ రెడ్డి, పెద్ది శ్రవణ్, ఎస్ఎస్ శ్రీనివాస్, అజయ్, రాజేష్, మదన్, పృథ్వీ, సాయి కుమార్, రాజేష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. కంటోన్మెంట్ 5వ వార్డు మహేంద్ర హిల్స్ త్రిమూర్తి కాలనీలో చెట్ల కొమ్మలు పెరగడంతో విద్యుత్ వైర్లకు తగులుతూ విద్యుత్కు అంతరాయం ఏర్పడుతోంది. తరచుగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుండటంతో 5వ వార్డు కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద నరసింహ దృష్టికి స్థానిక సమస్యను త్రిమూర్తి కాలనీ వాసులు తీసుకెళ్లారు. దీంతో బోర్డు అధికారుల దృష్టికి సంబంధిత సమస్యను పెద్దల నరసింహ తీసుకెళ్లడంతో బోర్డు సిబ్బంది మంగళవారం విద్యుత్ వైర్లకు ఆటంకంగా ఉన్న చెట్ల కొమ్మలను తొలగించారు. స్థానికంగా జరుగుతున్న పనులను పెద్దల నరసింహ పరిశీలించారు. సీనియర్ సిటిజన్ సేవలు బేష్, అందరిలా సంపాదించాం, విశ్రాంతి తీసుకుంటామని అనుకోలేదు. తమ ద్వారా మరికొంతమంది సహాయం అందించాలన్న వారి సంకల్పానికి మాజీ మంత్రి సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ తోడయ్యారు. వారి సేవలను ప్రశంసిస్తూ ఏ చిన్న కార్యక్రమైనా సరే వారి నుండి ఆహ్వానం అందింది అంటే తప్పనిసరిగా వారి సేవల పట్ల తలసాని శ్రీనివాస్ యాదవ్ సంతోషాన్ని వ్యక్తం చేస్తుంటారు. మధ్యాహ్న భోజనం చల్లవేంద్రాన్ని ఏర్పాటు చేసిన శ్రీనివాస సమాజ సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులను తలసాని శ్రీనివాస్ యాదవ్ అభినందించారు. మధ్యాహ్న భోజన ప్రారంభోత్సవానికి అతిథిగా వెళ్లిన తలసాని వారితో కలిసి మధ్యాహ్న భోజనం చేసి వారి సేవల పట్ల తలసాని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ పార్థసారథి సారథ్యంలో దాతల సహకారంతో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగించడం జరుగుతుందని వారు తెలిపారు.
సీనియర్ సిటిజన్ చేపట్టిన కార్యక్రమాలకు తన వంతు సహకారం అందుతుందని తలసాని హామీ ఇచ్చారు. మాజీ కార్పొరేటర్ నామన శేష్ కుమారి, సనత్ నగర్ అమీర్పేట్ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షులు కొలం బాలరెడ్డి, హనుమంతరావు, నాయకులు అశోక్ యాదవ్, డాక్టర్ సుష్మా, ప్రియాంక, సీనియర్ సిటిజన్ కౌన్సిల్ అధ్యక్షులు దూతే, మాజీ అధ్యక్షులు మాణిక్రావు పాటిల్, సభ్యులు సహదేవగౌడ్, కృష్ణదేవగౌడ్, కృష్ణారెడ్డి, ప్రసాద్ శంకర్, రామలింగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కరుణాకర్ రెడ్డి, ఖలీల్, గోపీలాల్ చౌహాన్, కూతురు నరసింహ, బలరాం తదితరులు పాల్గొన్నారు. సభ్యులు సుజాతమ్మ గారు, మరి నరసింహగౌడ్ గారు మన మధ్యలో లేకపోయినప్పటికీ వారి యొక్క జ్ఞాపకాలు నిరంతరంగా మనతోటే ఉంటాయి. మీకు అందరూ తెలుసు, ఆ రోజు కరోనా వైరస్ సందర్భంలో వారు బాధిత రిజర్వేషన్ పోరాట సమితి కోసం మొదటగా అందరికంటే ముందే ఉంటూ తన వంతు సహాయ సహకారాలు అందించిన ఆయన నేడు కన్నుమూశారు. సిటిఓగా విధులు నిర్వర్తించి రిటైర్మెంట్ అనంతరం ఉద్యమానికి సహకారంగా నిలుస్తూ వచ్చిన ఆయన ఈ రోజు కన్నుమూశారు. పంజగుట్టలోని శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు జరగగా పెద్ద సంఖ్యలో ఆయన అభిమానులు, నేతలు అంతిమయాత్రలో పాల్గొన్నారు. గోసెట్టి పెద్దన్న ఆదిలోనే ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మద్దతు పలుకుతూ తనవంతుగా సహాయం అందించి ఉద్యమానికి బాటలు వేయగా ఆయన చేసిన సహాయం, ఆయన వారితో ఉన్న రోజులను గుర్తుకు చేసుకుంటూ ఆయన అంతిమయాత్రలో కంటోన్మెంట్ బీజేపీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే వంశతిలక్ పాల్గొన్నారు. ఎంఆర్పీఎస్ ఉద్యమానికి మొదటి డోనర్గా ఆయన చరిత్రలో నిలిచిపోతారంటూ టీఎన్ వంశతిలక్ తెలిపారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.